నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. విద్య, ఉద్యోగం, వివాహం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం సమస్య ఏదైనా గ్రహయోగం ఎలా సాధించాలో వివరిస్తారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరిన్ని వివరాలు స్వామి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. అయితే నిజంగానే ఈ జాతక చక్రంలో శుభ అశుభ ఫలితాలు డిసైడ్ చేస్తాయనుకోవాలా మనం? విశ్వాన్ని మొత్తంగా శాసిస్తున్నది గ్రహాలు, నవగ్రహాలు, అలాగే అష్టదిక్పాలకులు, నక్షత్రాలు. ఈ మూడే ఈ విశ్వాన్నంతా కూడాను శాసిస్తున్నది. ఎవరికి ఎప్పుడు శుభాలను ప్రసాదించాలి, అలాగే అశుభాలను ప్రసాదించాలి అంటే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. ఇక్కడ మనకు ప్రధానంగా నవగ్రహాలే శాసిస్తున్నాయా అని మనం సందేహపడుతున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యక్ష దైవం సూర్యుడు. ఆదిత్యాది నవగ్రహాలలో ప్రధానమైనటువంటి వాడు. ఈ విశ్వానికంతా కూడా ఆయనే ప్రత్యక్ష దైవం, రూలర్, ప్రత్యక్ష దైవం. అంతేకాకుండా ఆ సూర్యుని వల్ల వెలువడేటువంటి ఆ కిరణాలు, ఆ తరంగాలు, ఆ యొక్క రేడియేషన్, ఆ వైబ్రేషన్, వీటి వల్లనే సూర్యకిరణాలు మనకు కాంతి భూమికి ఎంత వేగంగా ప్రవేశిస్తున్నాయో అంతే వేగంగా ప్రతి ప్రాణికి జ్ఞానం అనే ద్వారాన్ని ప్రసాదిస్తూ దారి చూపిస్తూ మనకి ఇందులోనే జ్యోతిషం అంటే ఏంటంటే జ్యోతి. ఈ జ్యోతి అన్నది ఒక వెలుగు. ఈ వెలుగుని ఆ యొక్క సూర్యుడే సూర్యకిరణాల వల్ల ప్రజ్వలింప చేసేదాన్నే ఆ జ్యోతి. ఆ జ్యోతి కిరణాలే మన జ్యోతిషం. జ్యోతిషం అంటే జరుగుతున్న దాన్ని, మనకు కనిపిస్తున్న ఆ కాంతిని, ఆ వెలుగును మనం ఆధారంగా తీసుకొని జరిగేది, జరగబోయేది, జరిగిపోయిన దాని గురించి పూర్తిగా మనం జ్ఞానం అంటే భూత భవిష్యత్తునంతా కూడాను మనం సిక్స్త్ సెన్స్ అంటారు కదా, అలా ప్రతిదాన్ని గ్రహించి మనం అందులో క్లారిటీగా మనం అందరికీ కూడా దాన్ని వివరించడమే జ్యోతిషం. ఆ జ్యోతిషానికి మూలాధారం ఈ ముగ్గురు: సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఇవి పూర్తిగా ఈ విశ్వానికంతా కూడా ప్రత్యక్ష దైవాలు. అలాగే ప్రత్యక్షంగాను పరోక్షంగాను పూర్తిగా మనకు జాతక చక్రాన్ని, కాలచక్రాన్ని, ఏ టు జెడ్ అన్నిటినీ కూడాను సర్వ విధాల కూడాను వాళ్ళు మనకు దిశానిర్దేశం. దీని ద్వారానే వాస్తు అనేది దిక్చూచి, సూర్యుడి వల్లనే మనకు దిక్చూచి. దాన్నే ఉత్తరాయణము, దక్షిణాయనము, ఇవి వాస్తుకు మూలాధారాలన్నమాట. ఇవన్నిటిని కూడా ప్రకృతి మనకు ప్రసాదిస్తున్నది. అది మనం క్రియేట్ చేసుకున్నది కాదు ఇది. అంటే నువ్వు, నేను, లేకపోతే ఇంకొకరు క్రియేట్ చేసిందేం కాదు. ఇది ప్రకృతి నుంచి వస్తున్నటువంటి ఒక దిశానిర్దేశాలు, మూల ఆధారాలు. వీటినే మనకు సనాతనం అంటే ఆదిగా ఏదైతే మనకు దారి చూపించారో దానే సనాతనం. మనకు జాతక చక్రంలోకి వచ్చేటప్పటికి 12 రాసులు. ఈ 12 రాసుల్లో ఏ రాశిలో సూర్యుడు ప్రవేశిస్తున్నాడు అనేది మనం చూసుకోవాలి. అనగా ఆ రాశిలో ఆయన ప్రవేశిస్తున్నప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు రాబోయే ఈ పౌర్ణమి తర్వాత, కార్తీక పౌర్ణమి తర్వాత సూర్యుడు వచ్చేసి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ వృశ్చిక రాశి వారికి జరగబోయేటి ఏమిటి? శుభాల, అశుభాల అన్నది. అయితే ఈ సూర్యుడు వచ్చేసి వృశ్చిక రాశికి మిత్రుడు కాబట్టి, వృశ్చిక రాశ్యాధిపతి కుజగ్రహము, అలాగే వీళ్ళిద్దరూ కూడాను మిత్రులు కాబట్టి శుభమే. కానీ ఇక్కడ ఏమైందంటే ఈ వృశ్చిక రాశిలో బుధగ్రహం ఉన్నాడనమాట. అయితే బుధుడు ఉండడము, ఈయన వచ్చేసి కుజునికి ఆ స్థానము శత్రుస్థానం. కుజుడు వృశ్చిక రాశిలో బుధుడు వృశ్చిక రాశిలో ఉండడం వల్ల సూర్యుడు వచ్చి అదే రాశిలోకి ప్రవేశించడం వల్ల సూర్యుడు, బుధుడు ఇద్దరు వృశ్చిక రాశిలో కలిసి సంచారం చేయడం వల్ల ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు, అనగా
మామూలుగా పేర్ల మీద అయితే నా, ని, ను, నే అక్షరం కలిగిన వాళ్ళు. అలాగే యా, యో అక్షరాల మీద జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు. అయితే ఇది పేర్ల మీద మాత్రమే. మనం జాతకాన్ని చూసుకునేటప్పుడు పేర్లను ప్రధానంగా పరిగణలోకి తీసుకోకూడదు. ఎందుకంటే మనం జన్మ నక్షత్రం ప్రకారంగా పేరు పెట్టినట్టయితేనే పరిగణలోకి తీసుకోవాలి. అలా కాకుండా పేరు వచ్చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పేరు పెట్టుకుంటుంటారు. ఆ పేరు పైనే మనం చూసుకోకూడదు. ఎందుకంటే మన తలరాత మాత్రమే ప్రధానం. పేరు అనేది ఏంటంటే నామం నామక వాస్తి, నామం నామక వాస్తి. ఇందులో మనకు జన్మ నక్షత్రమే మన విధి రాత, మన తలరాత, మన భవిష్యత్తు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సూర్యుడు ప్రవేశించడం వల్ల, అందులోనూ బుధుడు ఉండడం వల్ల జ్యేష్ఠ నక్షత్రంలో బుధుడు సంచరిస్తున్నాడు. అలాగే అనురాధ నక్షత్రంలో రవి సంచారం జరగబోతుంది. అయితే అనురాధ నక్షత్రాధిపతి శనిగ్రహము, అలాగే వృశ్చిక రాశ్యాధిపతి కుజగ్రహము. ఈ శని నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ఆ వృశ్చిక రాశిలోకి, అందులో జ్యేష్ఠ నక్షత్రంలో బుధుడు ఉండడం, ఆ రాశిలో బుధుడు ఉండడం వల్ల ఇటు శని నక్షత్రం అలాగే అర్ధాష్టమ శని జరుగుతూ ఉండడం వల్ల, అంటే ఏలేనాటి శని ప్రభావం ఈ వృశ్చిక రాశి వారికి జరుగుతూ ఉండడం వల్ల అనేక విధాల ఈ రాశి వారికి ఇప్పుడు గురుబలం ఉన్నప్పటికీ కూడా ప్రతి దాంట్లో జీవిత పోరాటం, అలాగే కష్టపడినా కూడా ఇంకా అవమానాలు, శ్రమ, శారీరక శ్రమ, మానసిక శ్రమ, చుట్టుపక్కల వాళ్ళతోటి అవమానాలు, ఇవన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వారికి బాగా ఇబ్బందులు కలుగుతున్నాయన్నమాట. అలాగే ఇదే కాకుండా ఈ బుధుడు వృశ్చిక రాశిలో ఉండి, అలాగే సూర్యుడు కూడా వృశ్చిక రాశిలోకి రావడం, అలాగే ఈ ఇద్దరు కలిసి బుధుడు సూర్యుడు ఇద్దరు కలిసి వృశ్చిక రాశిలో ఉండడం, సంచారం చేయడం వల్ల ప్రధానంగా ఈ వృశ్చిక రాశి వారు అందరూ కూడాను విశాఖ నక్షత్రం 4వ పాదంలోను, అనురాధ నక్షత్రం 4 పాదాలలోను, అలాగే జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. చాలా జాగ్రత్త వహించాలి. మనం ఏం జరుగుతుందిలే అని అశ్రద్ధ చేయకూడదు. టైం బాగలేనప్పుడే మనిషికి కూడా అశ్రద్ధ కలుగుతుంది. మనిషికి అలా గ్రహాలు మనిషిని అలా మాయ చేస్తాయన్నమాట. ఒక పాజిటివ్ గాలి, నెగటివ్ గాలి అంటాం కదా, ఆ నెగటివ్ గాలి అనేది మనిషికి, ఆ నెగటివ్ అనేది అన్ని విధాల మబ్బు మనిషికి ఏదో తెలియని ఒక మాయలాగా ఒక ఇందులో ఉండిపోతారు. నెగటివ్లో వాళ్ళ సమస్యని వాళ్ళే కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఒక 2 నెలలు అనగా ఈ పౌర్ణమి తర్వాత అలాగే డిసెంబర్ నెల వరకు కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలని ఎందుకన్నానంటే మనం పూర్తిగా కూడా తెలుసుకోవాలి ఆరోగ్య విషయంలో. ఎందుకంటే ఇది మనం ప్రజలకు, భక్తులకి మనం వివరించి తెలియచేయడము, అలాగే అందచేయడము, అలాగే ఒక జాగ్రత్తను వాళ్ళకు మనం చెప్పడం అంతవరకే. అది వాళ్ళు పాటించడము పాటించకపోవడం అనేది ఇంకా వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆలోచన. అయితే ఈ సూర్యుడు బుధుడు కలిసి ఉండడం వల్ల, అలాగే వీళ్ళకు ఏలేనాటి శని ఇప్పుడు ప్రస్తుతానికి అర్ధాష్టమ శని ప్రభావం జరుగుతూ ఉండడం వల్ల ఆరోగ్య విషయాల్లో వచ్చేటప్పటికి కంటికి సంబంధించినటువంటి నేత్ర దోషాలు అంటే చూపులు తగ్గడము, లేదంటే కంటికి సంబంధించినటువంటి ఆపరేషన్లు జరిగేటువంటి సమస్యలు ఏదైనా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే దీనికి ముందు జాగ్రత్తగానే మనము కంటికి సంబంధించి ఆదివారం రోజు కొబ్బరి నూనెను పనుకునేటప్పుడు ఆ నేత్రాలలో 2 నేత్రాలలో కొబ్బరి నూనె డ్రాప్లు వేసుకొని పనుకున్నట్టయితే ఎటువంటి అనారోగ్య సమస్యలు రాబోయేటువంటి ఎటువంటి అనారోగ్య సమస్య అయినా కూడాను తప్పకుండా నయమవుతుంది. ఇది
100% నేత్రాలు పూర్తిగా క్లారిటీ అవుతాయి. ఎటువంటి మచ్చలైనా, పొడలైనా, అలాగే ఎటువంటి నరాలు సంబంధించి సూక్ష్మ నరాలు ఏదైనా సరే, ఏదైనా దెబ్బతిన్నా కూడా అవన్నీ కూడాను ఆరోగ్యంగా క్యూర్ అవుతాయి. చక్కగా నేత్రదోషం వైదొలిగిపోయి ఆపరేషన్లు జరగకుండా వాళ్ళు సూక్ష్మంగా బయటపడతారు. ఆరోగ్యపరంగా ఈ యొక్క సమస్యను మనము ముందుగానే కనుక్కొని ఇలా చేసుకోవడం అనేది, అంటే ఈ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వాళ్ళు ఈ సమస్యను నుంచి మనం బయటపడాలంటే ఇలా చేసుకోవాలి. ఆదివారం ఈ విధంగా మనం చేసినట్టయితే చక్కగా నేత్రాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. అంతకంటే మించిన సమస్య ఏమిటి అంటే కడుపుకు సంబంధించి, అంతేకాకుండా అండానికి సంబంధించి, అది స్త్రీలకైనా సరే పురుషులకైనా సరే, పేగులకు సంబంధించి ఎక్కువగా ఈ 2 నెలల్లో ఆపరేషన్లు జరిగే అటువంటి కడుపుకు సంబంధించి ఆపరేషన్లు జరిగే అటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి. ఇవే కాకుండా అండాలు అంటే మగవాళ్ళకైతే వరబీజాలకు సంబంధించినటువంటి సమస్యలు, స్త్రీలకైతే కడుపుకు పేగులకు సంబంధించినటువంటి సమస్యలు, అనగా పేగులు దిగజారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క నాభి స్థానానికి సంబంధించి అండానికి సంబంధించినటువంటి పీడితుడై ఉన్నాడనమాట. ఇటు సూర్యుడు, అటు బుధుడు, అనగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి మేజర్ సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించి ముందు జాగ్రత్త వహించడం చాలా మంచిది. మనం తినేటప్పుడు ఏది పడితే అది తినేయకూడదు. ఈ రాశి వాళ్ళు మితంగా భుజించాలి, టైం టు టైం భోంచేయాలి. అంతేకాకుండా ఎక్కువ శాతం ఫుడ్ అనేది గ్యాస్ ఫామ్ అయ్యేటువంటి ఫుడ్ తీసుకోకుండా వీలైనంత వరకు పండ్లు అంటే ఫ్రూట్స్ ఏదైనా తీసుకోవడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఏదైనా సరే ఆపరేషన్లు జరగకుండానే కొంతవరకు చిన్న చిన్న సమస్యలతో బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సూర్యుడు వృశ్చిక రాశిలో సంచారం చేయడం, బుధుడితో కలిసి ఉండడం వల్ల నరాలు బలహీనత ప్రభావం కూడా ఉంటుంది. గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళకి అబార్షన్ జరిగేటువంటి సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే 3 నెలలు 4 నెలలు ఇలా సమయాల్లో ఈ గ్రహ దోషాల వల్లనే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను అది తిన్నాను ఇది తిన్నాను అంటే ఏదేదో తినేసాను అది నాకు పడలేదు అని చెప్పి అనుకుంటుంటారు. నిందలేనిదే బొందబోదన్న సామెత కింద మనము ఆ ఫుడ్ అనేది మన ప్రేరేపణ జరుగుతుంది, అంటే నెగిటివ్ ఉంది కాబట్టి ఆ ఫుడ్ కూడా తినడం జరుగుతుంది. కారణం ఏది ఏమైనా మన సమస్య మనకు నష్టం జరగాల్సింది ఉంది కాబట్టి ఆ నష్టం అనేది ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. వీలైనంత వరకు ఎక్కువగా పండ్లు మాత్రమే తీసుకోవాలి. ఇంకా చెప్పాలంటే కుంకుమ పువ్వు ఎక్కువగా వేడి నీళ్ళల్లో కానీ పనుకునేటప్పుడు, రాత్రి పనుకునేటప్పుడు, ఉదయం మళ్ళీ నిద్ర లేవగానే వేడి నీళ్ళల్లో కుంకుమ పువ్వు ఇలా, అలాగే లేదంటే పాలల్లో అయినా సరే ఇలా తీసుకోవడం వల్ల అంటే వీళ్ళల్లో శరీరంలో రక్తం అనేది ప్యూరిఫై అవుతుంది, అంటే శుభ్రత అవుతుంది. శని నక్షత్రమైనటువంటి అనురాధ నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించడం వల్ల, ఈ యొక్క సూర్య సంచారం వల్ల ఈ రాశి వారికి చర్మ వ్యాధులు అధికంగా ఉన్నాయి. స్కిన్ ఎలర్జీ. స్కిన్ ఎలర్జీ అంటే ఎక్కువగా దురదలు, మచ్చలు, పొడలు, ఇటువంటి అనారోగ్య సమస్యలు అనేది ఎక్కువగా రాబోతున్నాయి. ఈ సమస్యను కూడా మనము ఆరోగ్యపరమైనటువంటి ఫుడ్ అంటే మనం హెల్దీ ఫుడ్ అంటారు. స్కిన్ ఎలర్జీకి సంబంధించినటువంటి కొన్ని ఫుడ్ తింటే ఆ స్కిన్ ఎలర్జీ అనేది ఇంకా విపరీతం అయిపోతూ ఉంటుంది. అవి కొంచెం మనం ఐడెంటిఫై చేసుకొని ఏది తినాలి ఏది తినకూడదు అనేది వాళ్ళు పాటించడం వల్ల వాళ్ళు ఆ సమస్య నుంచి బయటపడతారు. లేదనుకోండి ఆ స్కిన్ ఎలర్జీ అనేది చిన్నది కాస్త పెద్దగా అయిపోతుంది. దాన్ని సోరియాసిస్ అంటారు ఏదో ఇంగ్లీష్లో. మనం ఇలాంటి సమస్యలు ఎక్కువగా అధికమైపోతాయి. ఇవన్నీ
గ్రహాల యొక్క సంయోగం, గ్రహ సంచార ప్రభావం వల్లనే ఎవరికైనా సరే, ఎంతటి వారికైనా సరే, ఈ ప్రపంచంలో మనిషికే కాదు పుట్టిన ప్రతి ప్రాణికి కూడా ఆ సూర్యుని యొక్క ప్రభావం, ఆ యొక్క సూర్య సంచార ప్రభావం ఎవరితో ఆయన కలుస్తాడో వాళ్ళతో దానికి సంబంధించిన ప్రభావం, అటువంటి సమస్య ప్రేరేపణ జరుగుతుంది, నష్టం జరుగుతూ ఉంటుంది. ఈ సూర్యుడు శని వచ్చేసి శత్రువులు అన్నమాట. ఇద్దరు కూడా తండ్రి కొడుకులే అయినప్పటికీ ఆపోజిట్, ఇద్దరు ఆపోజిట్. దాని ప్రభావం వల్ల ఏమవుతుందంటే మనిషికి వచ్చేసి కాస్త మందబుద్ధి ఏర్పడ్డము. అంటే మందబుద్ధి అంటే ఎక్కువగా నిద్రపోవడం, లేదా ఎక్కువగా మత్తులో ఉండడం. మత్తులో అంటే ఎక్కువగా డ్రింక్స్ తాగడము, ఇటువంటివి ఏదైనా సరే మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు ఎక్కువగా అధికంగా తీసుకోవడం, అంటే శృతి మించి మోతాదులో ఒళ్ళు మైమర్చిపోయే విధంగా తాగడము. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్లకు ఆరోగ్య సమస్యలు అనేది అధికమైపోతూ ఉంటాయి తప్ప వాళ్ళ శరీరాన్ని వాళ్ళు కాపాడుకుందామన్న ఆలోచన ఉండదన్నమాట. ఆరోగ్య విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్త వహించడం నిర్ణయించుకోవాలి. అంతేకాకుండా గర్భవతిగా ఉన్నటువంటి వాళ్ళు వీలైనంత వరకు ప్రెగ్నెంట్ విషయంలోకి వచ్చేటప్పటికి చాలా జాగ్రత్త వహించాలి. అంటే అశుభ ఫలితాలను శుభ ఫలితాలుగా మార్చుకోవడానికి సూర్యారాధన అనేది ఇంపార్టెంట్, చాలా ముఖ్యం కదా. అదే మనకు ప్రతిరోజు నిత్యం కూడాను సూర్య నమస్కారం చేసుకుంటే వాళ్లకు రవి అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు. మీరు నన్ను పొగిడితే ఏమనిపిస్తుంది? మీ పైన నాకు ఒక మంచి అభిప్రాయము, ప్రేమ, అభిమానము, ఆప్యాయత, అనురాగము అన్నీ కలుగుతాయి. సంతోషపడుతూ నిన్ను ఆశీర్వదిస్తాను. అదే మీరు నన్ను రిసీవింగ్ చేసుకునేటువంటిది నెగిటివ్గా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? నెగిటివ్గానే ఆలోచన వచ్చేస్తుంది. అరే ఈ అమ్మాయి మంచిది కాదు అన్న మనసులో. అలాగే మనం కూడా ఆయన శని స్థానంలో ఉండడం వల్ల ఆయన నెగిటివ్లే ఉన్నాడు కాబట్టి మనము ఆయనను ప్రతిరోజు ప్రతినిత్యం సూర్యోదయంన కంపల్సరిగా సూర్యారాధన చేసినట్టయితే ఆయన అనుగ్రహం కలుగుతుంది, సూర్యుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎటువంటి నెగిటివ్ అయినా కూడా మళ్ళీ ఆ సూర్యకిరణాలతో ఎలా భూమికి వెలుగుని ప్రసాదించాడో మనకు కూడా పాజిటివ్ అనే శుభాన్ని కలగచేస్తాడు. దానివల్ల మన జీవితానికి ఒక వెలుగు వస్తుంది, ఇదే కాకుండా కొత్తగా వ్యాపారాలు ఎవరన్నా ప్రారంభం చేయాలనుకున్నారనుకోండి, నూతన వ్యాపారాలు ఈ 2 మాసాలలో ఈ నవంబర్లోను డిసెంబర్లోను కొత్తగా ఏ వ్యాపారమైనా సరే నూతన వ్యాపారం చేసేవాళ్ళు చేయకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ 2 మాసాలు ఎవరైతే కొత్తగా నూతన వ్యాపారాలు ఈ రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు ప్రారంభం చేస్తారో అది మధ్యలోనే ఆగిపోవడం కానీ, లేదు ఏదో ఒక విధంగా పోరాడి చేశారనుకోండి, ఆ పెట్టిన వ్యాపారం మధ్యలోనే నష్టాలతో లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇందులో మరీ చెప్పాలంటే ఐరన్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ, లేదంటే ట్రావెల్స్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ అసలు 100% చేయకూడదు. ఈ 2 మాసాల్లో ఎవరైతే ఈ పనులు ప్రారంభిస్తారో వాళ్ళు అధికంగా నష్టపోవడం, ట్రావెల్స్ అయితే అధికంగా ప్రమాదాలకు గురి కావడము, నష్టాలు, ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. దానికోసం ఏంటంటే ఈ వ్యాపారం ఏదైనా సరే కొత్త వ్యాపారాన్ని కొంత పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. అలానే గురువు గారు, ఈ వృశ్చిక రాశి వారు ఈ సమయంలో పఠించాల్సినటువంటి మంత్రం ఏదైనా ఉందా, దాన్ని ఉపదేశిస్తారా? ఈ రాశి వారికి ఈ మంత్రాన్ని చక్కగా సాయంత్ర సమయంలో కానీ లేదంటే సూర్యోదయానికి ముందు కానీ పఠించినట్టయితే ఆరోగ్య సమస్యల నుండి తప్పకుండా వీళ్ళు తప్పించుకు తిరుగు వాళ్ళు ధన్యులు సుమి అన్నట్టుగా ఆ సమస్యల నుంచి బయటపడతారు. అయితే ఈ ఆరోగ్య యొక్క మంత్రం ఏమిటి అంటే, ఓం తక్షకాయ విద్మహే మమ ఆరోగ్యప్రదాయ ధీమహి తన్నో జ్యేష్ఠమాసాదీపః ప్రచోదయాత్. ఈ మంత్రము అత్యంత ఆరోగ్యాన్ని కలగచేసేటువంటిది.
ఈ మంత్రం వల్ల మనకు ఒక ఆరోగ్య సమస్య అనేం కాకుండా అన్ని విధాల ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో చక్కగా తొందరగా కూడా రికవర్ అవుతుంది. అయితే మంత్రం పఠిస్తే ఆరోగ్య సమస్య తీరుతుంది అంటే ప్రతిదీ తీరుతుంది. అందులో మనము ఆ మంత్రానికి ఉన్న బలమే అది. ఇప్పుడు మనం మాట్లాడే మాటకు బలం ఉంటుందంటారుగా, అదనే వాక్కు శుద్ధి అంటారుగా. మామూలుగా వాక్కు శుద్ధి అన్నదానికంటే 10,000 రెట్లు అత్యంత శక్తి కలిగినదే మంత్రబలం. ఆ మంత్రమే ఈ యొక్క మంత్రం. ఓం తక్షకాయ విద్మహే మమ అంటే నాకు, ఆరోగ్యప్రదాయ ధీమహి అంటే ఆరోగ్యాన్ని ప్రసాదించమని, అలాగే జ్యేష్ఠమాసాదీప ప్రచోదయాత్ ఈ మంత్రము సంపూర్ణ ఆరోగ్యాన్ని కలగచేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వృశ్చిక రాశి వారే కాకుండా ఎవరైనా పఠించవచ్చు. కానీ ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అత్యంత ముఖ్యమైనదే ఈ యొక్క మంత్రం. అంటే ఎన్నిసార్లు పఠించాలి, ఏ సమయంలో పఠిస్తే మంచిది? ఉదయము 4 నుంచి 7 లోపల వరకు. ఆ సమయం కుదరలేదనుకోండి, ఎక్కువ శాతం పనుకొని నిద్రపోతుంటారు కొంతమంది. సాయంత్రం సమయంలో 5 నుంచి 7 లోపల ఈ మంత్రాన్ని పఠిస్తే ఆ పఠించినటువంటి ఆ మంత్రానికి శక్తి ఉంటుంది. పఠించినందుకు మనకు కూడా పూర్తిగా ఉపయోగం కలుగుతుంది. ఓకే, ఇన్నిసార్లు పఠించాలని ఈ మంత్రం వచ్చేసి మినిమం వచ్చేసి 9 సార్లు పఠించడం మంచిది. మినిమం 9, లేదంటే 11 కూడా పఠించవచ్చు. ఓపిక ఉంటే 108 కూడా పఠించవచ్చు. ఓకే. ధన్యవాదాలు గురువుగారు. ఈరోజు వృశ్చిక రాశి అంటే ఈ పౌర్ణమి తర్వాత నుంచి వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, దాని నుంచి ఎలా బయటపడాలి అనే వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు మీకు. సర్వే జన సుఖినో భవంతు.